షాడెన్ ఫ్రైడా అనే ఒక జర్మన్ పదం ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే, ఇతరులకు ఏమైనా నష్టం జరిగినప్పుడు, వాళ్ళు ఏమైనా సఫరింగ్ ఫేస్ చేసినప్పుడు, వాళ్ళకి ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, హ్యూమిలియేషన్ అవమానం జరిగినప్పుడు, వాళ్ళకి ఏమైనా బాధ కలిగినప్పుడు మనం అయ్యో పాపం అంటూ వాళ్ళ ముఖం చూస్తుంటాం. కానీ మన మనసులో ఒక రకమైన పైశాచిక ఆనందం అనమాట. అంటే వాళ్ళకి బాగా జరిగింది అలానే కావాలి. అంటే ఇతరులకు జరిగిన నష్టంలో, ఇతరులకు జరిగిన ఏదైనా ఫెయిల్యూర్లో మనం ఆనందం వెతుక్కోవడం అనమాట. ఈ మధ్య జనం ఇలా బాగా తయారైపోయారు. అంటే వాళ్ళ జీవితం, వాళ్ళ గురించి అదే ఆలోచించుకోకుండా పక్క వాళ్ళ జీవితం మీద ఎక్కువ ఇంట్రూడ్ అవుతుంటారు, ఇంటర్ఫియర్ అవుతుంటారు. ఎక్కువ క్యూరియాసిటీ అనమాట. అసలు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏమైనా నష్టం జరిగిందా, జరిగితే చాలా బాగుండు. అసలు నష్టం జరగాలని కోరుకుంటుంటారు. మనుషుల్లో ఆ శాడిజం బాగా అంటే బాగా పెరిగిపోయిందనమాట. ఏదైతే ట్రాష్ ఉంటుందో మనుషులు బ్రెయిన్లో అది ఎక్కువ పెట్టేసుకుంటున్నారు. ఏదైతే పనికి రాదో, ఏదైతే అసలు వాళ్ళకి అవసరం ఉండదో అదంతా మన బ్రెయిన్లో నింపేసుకుంటున్నారు, డంప్ చేసుకుంటున్నారు అనమాట. దానివల్ల లైఫ్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మన జీవితంలో మన కంట్రోల్ పోతుంది. పక్క వాళ్ళ జీవితం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అందులోనూ పక్క వాళ్ళకి బాధ కలిగితే, వాళ్ళకి అన్యాయం జరిగితే, వాళ్ళు ఏమైనా నష్టపోతే చాలా బాధపడుతుంటాం అనమాట. ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి. ఇప్పుడు మన వాళ్ళు, మన సొంత వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ జీవితంలో పైకి వచ్చినా, వాళ్ళకి మంచి జరిగినా, లేదా వాళ్ళకు కొంచెం మంచి గొప్ప అవకాశాలు వచ్చినా మనం వాళ్ళని బ్లెస్ చేయాలి. వాళ్ళకి ఇంకా మంచి జరగాలని కోరుకోవాలి. వాళ్ళ మంచిలో మన మంచి కూడా ఉంటుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్. మనం ఎదుటి వాళ్ళ మంచి కోరుకోవడంలో మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఎవరికో ప్రపంచంలో చాలామందికి మంచి జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో మనకు తెలిసిన వాళ్ళు, లేదా మన పరిచయస్తులు, మన శత్రువులైనా వాళ్ళకి మంచి జరిగితే తప్పేంటి? అలా ఎందుకు మనం ఆలోచించకూడదు? ఎదుటి వాళ్ళకి నష్టం జరగాలి, కష్టం జరగాలి, దానిలో బాగా జరిగిందని ఆనందం వెతుక్కోవాలి. ఎందుకు అలా అనుకోవాలి? ఈ మధ్య ప్రపంచంలో చాలా వరకు ఈ వరల్డ్లో జెలసీస్ కానీ, లేకపోతే పక్వాడికి నష్టం జరగాలని చెప్పిన ఒక భావన కానీ ఎక్కువైపోతుందన్నమాట. దీంతో మనం పైకి వెళ్ళటం మానేసి పక్కవాడికి ఎప్పుడు నష్టం జరగాలని ఆలోచిస్తాం అనమాట. దీంతో ఏం జరుగుతుందో తెలుసా? అసలు నిన్ను కోల్పోతావు. నీ గురించి నువ్వు ఆలోచించడం మానేస్తావు. నీ బుర్రలో అందరి గురించి తిరుగుతూ ఉంటాయి అనమాట. ఒకసారి గుర్తెచ్చుకోండి, తెల్లారుజామున మనకు మెలకు వచ్చింది అనుకోండి, అర్ధరాత్రి కూడా మెలకు వచ్చింది అనుకోండి, నిద్రపోయేటప్పుడు మెలకు వచ్చింది అనుకోండి, సగం నిద్రలో బ్రెయిన్లో ఎప్పుడైతే పక్క వాళ్ళ గురించి థాట్స్ వస్తాయో, వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళ లైఫ్లో క్యూరియాసిటీ పెరిగిపోయిద్దో, ఇప్పుడు నష్టం ఎవరికి తెలుసా? మనకి. మన ఫోకస్ పోతుంది. మన యొక్క లేజర్ థిన్ ఫోకస్ ఏదైతే ఉంటుందో అది పోద్ది. మన జీవితం మీద మన కంట్రోల్ పోద్ది. మన జీవిత లక్ష్యాలు పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే బ్రెయిన్ రెండు విషయాలు ఒకటేసారి సైమల్టేనియస్గా ఆలోచించలేదు. ఒక విషయం ఆలోచించగలదు. ఒక విషయం మీద మనం ఎప్పుడైతే మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోతామో, పక్క వాళ్ళ జీవితాల్లోకి ఇంక్లూడ్ అవుతుంటామో, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటామో, ఆటోమేటిక్గా నష్టం అంతా మనకే జరిగింది. ఇదంతా పక్కన పెట్టేసి ప్రపంచంలో ఈ షాడెన్ ఫ్రాడా ఇది చాలా రోగం అనమాట, కొత్త రోగం. అంటే చూడంగానే అయ్యో అలా జరిగిందా, ఎవరైనా చనిపోయినా అయ్యో అని బాధ లేకుండా చనిపోయాడులే, ఇవి చాలా దారుణంగా అయిపోయినాయి అనమాట ప్రపంచవ్యాప్తంగా. ఈవెన్ ముఖ్యంగా మన తెలుగు కుటుంబాల్లో కూడా పక్కోడి నష్టం కలిగితే చూసి ఆనందపడటం ఎక్కువైపోయింది. అసలు పక్క వాళ్ళ గురించి ఆలోచన, పక్క వాళ్ళ నష్టం గురించి ఆలోచించిన ఇవన్నీ పక్కన పెట్టండి. బ్రెయిన్లో ఒక డంప్ ఉంటుంది అనమాట. మనిషి బ్రెయిన్ ఎంత ప్యూర్గా, ఎంత క్లీన్గా, ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత హ్యాపీగా, అంత పీస్ఫుల్గా మనం ఉండగలం. అలా కాకుండా అందరి గురించి, అందరి జీవితాలు మనం జీవించేసి, అందరి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ, అందరి జీవితాల నష్టం గురించి ఆలోచించి, అందరి జీవితాల్లో పొడుస్తూ, అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన పాత తప్పులు కానీ, వాళ్ళ జీవితంలో జరిగిన వీక్నెసెస్ సంబంధించి పొడుస్తూ, లేదా వాళ్ళ జీవితంలో ఉన్న నెగిటివ్ షేడ్స్ ఎత్తుక్కుంటూ మనం చూస్తుంటాం. యూట్యూబ్ వీడియోస్లో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ జీవితంలో తెలియని షాకింగ్ నిజాలు, వాళ్ళకి సంబంధించిన నెగిటివ్ షేడ్స్ ఇలా విపరీతంగా రాస్తూ ఉంటారనమాట. దీనివల్ల వచ్చే లాభం ఏంటి? దీనివల్ల మనం సమాజానికి కానీ, మనకు మనం ఏం చెప్పుకుంటున్నాం? ముందు సమాజం పక్కన పెట్టేయండి. మనకు మనం ఎటువంటి రోల్ మోడల్ క్రియేట్ చేసుకుంటున్నాం, మన భవిష్యత్తు గురించి మనం ఎటువంటి పునాదులు వేసుకుంటున్నాం. సో ఇక్కడ మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన శక్తియుక్తుల గురించి మనం ఆలోచించుకోవాలి, మన పక్కవాడికి సహాయం చేయగలిగితే చేయాలి. ఇక్కడ స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట మనం గుర్తెచ్చుకోవాలి. కండెమ్ నన్. ఇఫ్ యూ కెన్ స్ట్రెచ్ అవుట్ ఎ హెల్పింగ్ హ్యాండ్, డూ సో. ఇఫ్ యూ కెనాట్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, బ్లెస్ యువర్ బ్రదర్స్ అండ్ లెట్ దెమ్ గో దేర్ ఓన్ వే. అంటే నువ్వు ఎదుటి వాళ్ళకి సహాయం చేయగలిగితే చెయ్యి, చేయలేకపోతే వాళ్ళని దీవించు, అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టకు, వాళ్ళ గురించి జలసీ ఫీల్ అవ్వకు, వాళ్ళ జీవితంలోకి ఇంక్లూడ్ అవ్వకు అని చెప్పి. సో చాలామందికి ఇది ఒక ఆనందం అయిపోయిందనమాట. ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళని కండెమ్ చేస్తూ, వాళ్ళని విమర్శిస్తూ, నెగిటివ్ ఎనర్జీతో, నెగిటివ్ మైండ్తో బతకటం. ఇది పక్కన పెట్టేసేయండి. మనం సహాయం చేయగలిగితే సహాయం చేయాలి.
లేకపోతే కామ్గా ఉండాలి. అంతేగాని ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించకూడదనమాట. ఎదుటివాడి నష్టంలో కష్టంలో మనం ఆనందం వెతుక్కుంటున్నామంటే మనంత పైశాచికమైన వ్యక్తి ఇంకొకళ్ళు ఉంటారా? మనంత నెగిటివ్ మైండెడ్ వ్యక్తి ఇంకొకళ్ళు ఉంటారా? ఒక్కసారి సమాజం ఆలోచించుకోవాలి.